ఇప్పుడు ఆ ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరగడం వల్ల ఎవ్రీబడీస్ ఎక్స్పోజర్ టు సినిమా ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ హెస్ ఇంక్రీజ్ సార్. నేను కొన్నిసార్లు చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే కూడా నేను చూస్తున్నా వాళ్ళు ఫోన్లో కొరియన్ సినిమాలు కానీ మలయాళం సినిమాలు కానీ తెలుగులో డబ్బింగ్ చేసి ఓటీటీలో పెట్టింది చూస్తున్నారు. సో ఎక్స్పోజర్ అనేది జనాలకి బాగా అంటే బాగా ఓపెన్ అప్ అయింది సార్. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రేట్ టైమ్ టు స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ అగైన్ ట్రస్టింగ్ ద స్క్రిప్ట్. బికాస్ నా దృష్టిలో ఇప్పుడు జనాలు ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్నా మెల్లగా వాళ్ళకి మాకన్నా ఎక్కువ సినిమా ఇంటెలిజెన్స్ వచ్చేసింది అని నేను అబ్జర్వ్ చేస్తున్నా సరే, నమ్ముతున్నా కూడా. మాకన్నా బెటర్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేసింది. అంటే అసలు కొందరు మాట్లాడుతున్నది ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి, ఎక్కడ డిప్ ఉంది, ఆర్క్ ఏంటి, ప్రొడక్షన్ డిజైన్ గురించి, విఎఫ్ఎక్స్ క్వాలిటీ గురించి వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వీ నీడ్ టు బకప్. We can't keep giving them films where it is not even to their intelligence level అనేది నమ్ముతున్నా సార్. సో దానికి ఇప్పుడు మనం అందరం ఎలా రియాక్ట్ అవ్వాలో నేను ఆ ప్రాసెస్లో ఉన్నా, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. బట్ నేను ఒకటైతే ఎప్పుడు మార్చాను సార్, ఏంటంటే ఈ సిచ్యువేషన్కి, ఈ ట్రెండ్కి, ఈ ఈరాకి, ఈ ఆడియన్స్కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్. వచ్చే కథ ఆర్గానిక్గా ఎక్కడో ఒక ఆనెస్ట్ థాట్లో నుంచి రావాలి. ఆ కథని ఫస్ట్ డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఈ సర్కమ్స్టాన్సెస్కి, ఈ ఆడియన్స్కి ఇది వర్కౌట్ అవుతుందా అని చూసుకోవాలి తప్ప కథ డెవలప్ చేసేటప్పుడే ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తే ఒక రకమైన కరప్షన్ వచ్చేస్తుంది సార్. అదైతే మార్చాను సార్. కథ ఫస్ట్ రెడీ చేసుకుందాం, ప్యూర్గా ఆనెస్ట్గా మనం ఎలా చెప్పాలనుకున్నామో అది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఈ టైం పీరియడ్కి, ఈ మార్కెట్కి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకుందాం. బట్ వర్కౌట్ అవుతుందంటే అది ఏ మార్పు లేకుండా అలాగే తీయాలి. వర్కౌట్ అవ్వదంటే అసలు తీయకూడదు. సో దిస్ ఇస్ హౌ ఐ సీ ఇట్. అంటే ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉందా రాదు సార్? ఆ నమ్మకం లేకపోతే అందరూ దిగి. నేను ఎందుకు ఈ మాట అడిగానంటే నాట్ ఫ్రమ్ ఎ సినికల్ మైండ్. ఆఫ్ కోర్స్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి ఇంతమందిని ఒప్పించి అరవింద్ గారు ఎక్కడో ముందు చెప్పిన కథను మళ్ళీ వెనక్కి తెచ్చి రిట్రీవ్ చేసి ఇంత జరిగింది వెనక. జస్ట్ నాట్ ఇట్ ఇస్ నాట్ ఏదో ఇందాక నువ్వు చెప్పినట్టుగా 2.5 నెలల్లో సెట్కి వెళ్ళిపోయండి అన్న ఇంత ఈజీ కాదు ఇది. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇవన్నీ చేసుకుని ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇందాక ఇంటర్నెట్, డిప్పు, ఆర్కు, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి మాట్లాడుతున్నారు ఆడియన్స్, యూ నీడ్ టు బక్అప్ అన్న మాట అన్నావు. ఆ ప్యారలెన్స్ లో నేను అడిగాను, హౌ విల్ దిస్ ఫిల్మ్ టుమారో విల్ స్టాండ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది ఆడియన్స్? ఐ ఫీల్ ఇట్ విల్ సార్. గట్టిగా నమ్ముతున్నా. నేను ఒకటేం నమ్ముతున్నానంటే సార్, ఇది నేను అబ్జర్వ్ చేసేది, ఇది కరెక్టా రాంగా నాకు కూడా ఇంకా తెలీదు. బట్ నేను అబ్జర్వ్ చేసే వరకు నేనేం చూస్తున్నానంటే, ఇది మీరు చాలా చోట్ల వినుంటారు ఈ మాట, జనాలు థియేటర్కి రావడం తగ్గిపోయింది, రెవెన్యూలు తగ్గిపోయినాయి. వినడం కాదు, ఎదురుగుండా కనిపిస్తుంది వినడం ఏంటి. ఎగ్జాక్ట్లీ. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, 4 వీక్ విండో, ఇవన్నీ ఉన్నాయి సార్. బట్ నేను ఒకటేం అబ్జర్వ్ చేస్తున్నానంటే, ఈ ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండడం వల్ల మన ఫింగర్ టిప్స్లో ముందులా కాదు. ఒక సినిమా మీరు చూడాలనుకుంటే ఆ శాటిలైట్లో మీకు కన్వీనియంట్ టైంకి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి, లేదా డివిడీనో క్యాసెట్నో వెళ్ళి తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ వ్యూయింగ్ ఉండేది. ఈ సినిమా చూడాలంటే ఈ టైంకి నేను ఫ్రీగా పెట్టుకోవాలి అని అపాయింట్మెంట్ వ్యూయింగ్ ఉండేది. ఇప్పుడు నేను ఒక క్యాసెట్నో డివిడీనో నేను హైర్కి తీసుకొచ్చానంటే 2 డేస్లో రిటర్న్ చేయాలంటే ఈ 2 డేస్లో నేను టైం కేటాయించాలి అనే ఒక అపాయింట్మెంట్ వ్యూయింగ్. అది ఇప్పుడు లేదు. ఫింగర్ టిప్స్లో నేను ఫ్రీగా ఉన్నప్పుడు, నాకు టైం పాస్ చేయాలన్నప్పుడు 1000 సినిమాలు ఉన్నాయి నా ఫింగర్ టిప్స్లో. సో నేనేం అబ్జర్వ్ చేస్తున్నానంటే, జనాళ్ళు థియేటర్కి రావడం తగ్గిందనేది డిసీజ్ కాదు, అది సిమ్టమ్. నా దృష్టిలో మనం పెట్టే టీజర్నో ట్రైలర్నో చూసి జనాళ్ళకి అరే ఇది నేను ఒక 100 సినిమాలో చూసిన ఫ్లేవరే ఉంది, అదే సినిమాలో ఉంది అనే ఫీలింగ్ వస్తే, ఇప్పుడు నేను కష్టపడి ట్రాఫిక్లో ఇంత డబ్బులు పెట్టి పాప్కార్న్ కొని ఈ సినిమా చూసే బదులు, ఇప్పుడు ఇదే టైప్లో ఇదే ప్యాటర్న్లో వచ్చిన 100 సినిమాల్లో చాలా సినిమాలు నాకు ఆల్రెడీ ఇష్టమైన సినిమాలు, అవి మళ్ళీ చూస్తే నాకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయని నాకు గ్యారంటీ ఉంది. నీ కొత్త సినిమా దగ్గర నాకు ఆ గ్యారంటీ లేదు. నేను ఎందుకు రావాలి? అదే చూసుకుంటా.
ఫింగర్ టిప్స్ లో ఉంది. ముందులాగా నేను శాటిలైట్ లో వెయిట్ చేసి చూడడం కానీ, షాప్ దాకా వెళ్ళి డివిడి అది లేదు. సో ఇప్పుడు నా ఫేవరెట్ సినిమాలు నన్ను ఈ ట్రైలర్ గుర్తు చేస్తుంది అనుకోండి, నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో జనాలు ఎందుకు చూడాలి, నేను అదే చూసుకుంటా. కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఎందుకు వెళ్ళాలి థియేటర్లో. బట్ వాళ్ళకి మీరు ఒరిజినల్ కాంటెంట్ ఇవ్వగలిగితే, మీరు పెట్టే కాంటెంట్ అసలు ఏ సినిమా గుర్తు రావట్లేదు, అరే ఇదేదో థియేటర్కి వెళ్తే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ట్రైలర్ చూసి వస్తుందంటే ఇంకా ఇంకా వస్తున్నారు సార్. మనకి లిటిల్ హార్ట్స్ హిట్ కాలేదా, ఈ ఇయర్ కోర్ట్ హిట్ కాలేదా? లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు ఇప్పుడు దాకా ఎవరు ప్రజెంట్ చేయని ఒక ఫ్లేవర్, ఒక లాంగ్వేజ్, ఒక గ్రామర్లో ఒక లవ్ స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకే కలిగింది. అందుకే నేను థియేటర్కి వెళ్ళా. సో ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్నో యూనిక్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే జనాలు థియేటర్కి వస్తున్నారని నమ్మకం నాకు ఉంది సార్. అండ్ ఐ ఫీల్ ద గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దెమ్ దట్. I feel Girlfriend lo a quality undi. It will be a unique experience. It is presented in a way, in a grammar that they have not seen before. Okay. Therefore, connect ayi theaters ki vastaru ane namakam naaku undi sir. Adi your assessment on your film is proper. Yes sir. So adi 2-3 days lo toralo na result vastadi. Exam aithe rasesanu. But yeah. Aithe indulo ni oka chinna risk element undi neeku. Adi entante రష్మిక మందాన. ఎందుకంటే రష్మిక బాగా మాసి క్యారెక్టర్స్ లో బాగా అలవాటు పడింది. పెద్ద సినిమాలు, యానిమల్, పుష్ప, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ స్క్రిప్ట్స్ లో అమ్మాయి బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది మళ్ళీ నాన్న వద్దన్నాడు, డాటర్ కి నాన్నకి ఫైట్, ప్రేమ దగ్గర, అంటే ఒక చిన్న పాయింట్ అది సినిమాలో. అంటే మీరు చూసిన ట్రైలర్ లో మాకు ఇంటెన్షన్ అర్థమైంది. చాలా డౌన్ టు ఎర్త్, వెరీ రూటెడ్ క్యారెక్టర్. మామూలు అంటే ఇది ఒక అంటే లిటరలీ బయటికి వెళ్తే ఒక 1000 అమ్మాయిలు కనపడతారు ఆ టైప్. అర్థమైంది, ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్. అది అసలు అది ఎలాగే నువ్వు కన్విన్స్ చేయగలిగావు ఆ క్యారెక్టర్ ని. రష్మిక అనే ఒక ఎన్లార్జ్డ్ ఐకన్ అమ్మాయి ఈ రోజున ఆల్ ఓవర్ ది కంట్రీ. అమ్మాయి ఒక ట్వీట్ చేస్తే ట్విట్టర్ అంతా దద్దరిల్లిపోతుంది. అంతే కదా, అది అమ్మాయి ఇమేజ్ ఈ రోజున. నీదేమో నార్మల్ కామన్ గర్ల్, లవింగ్ గర్ల్, ఒక ఫాదర్ తో ప్రెజెంట్ చేసింది కూడా అలాగే. ఎలాగని అడుగుతున్నాను. వాట్ ఈజ్ ఇట్? ఒకటి ఇది చెప్తా సార్. ఫస్ట్ మీరు రిస్క్ అన్న మాటకి, మీరు రేపు సినిమా చూస్తారు, నాకు ఫోన్ చేసి రాహుల్ నాకు సినిమా నచ్చింది నచ్చలేదని చెప్తారు. ఒకటైతే నేను గట్టిగా చెప్తా మీకు, మీరు సినిమా చూసి నాకు ఫోన్ చేసి రష్మిక ఏంటప్ప చింపేసింది అంటారు సార్. జీవించేసింది అమ్మాయి. సో నా నమ్మకం ఏంటంటే మీరు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఒక 10 minutes 15 minutesలో రష్మికని మర్చిపోతారు. దట్ ఈస్ హౌ గుడ్ షీ ఈస్. భూమా అనే గుర్తుంటుంది మీకు. సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 2 daysకి భూమానే గుర్తుంటుంది, రష్మిక గుర్తురాదు. అంత బాగా చేసింది రష్మిక. సో ఆ రిస్క్ అనేది లేదు అని నేను నమ్ముతున్నాను. బికాస్ షీ వాజ్ సో కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్. షీ హ్యాడ్ సచ్ అ పర్సనల్ రిలేటబిలిటీ అండ్ కనెక్షన్ టు ద క్యారెక్టర్ దట్ షీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అదొక పాయింట్. రెండో పాయింట్, రష్మిక చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పింది సార్. నేను ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ఏమీ చేయలేదు, నేను ఒకటే చేసా, స్క్రిప్ట్ పంపించేశారు. ఫోన్ చేసి దయచేసి ఈ సినిమా వెంటనే చేద్దాం అంది. అంతకు మించి ఏమీ జరగలేదు డిస్కషన్. రష్మిక ఇది నువ్వు ఇప్పుడు అనిమల్ చేసావు, పుష్ప చేసి ఏమీ జరగలేదు. ఈ టాపికే రాలే మా మధ్యలో. సో ఇంటర్వ్యూలు మేమిద్దరు కలిసి చేస్తుంటే ఒకరు అడిగారు, క్వశ్చన్ అడిగినప్పుడు తను ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ ఒకటి చెప్పింది. ఏంటంటే, ఏమంటే నేను ఆ పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ చేసేదే ఈ సినిమా చేయగలుగుతానని. నాకు ఆ డైరెక్టర్స్ ఆ పెద్ద పెద్ద సినిమాలో పెట్టి నాకు విజిబిలిటీ ఇవ్వడం వల్ల, పాపులారిటీ రావడం వల్ల నేను ఇవాళ ఈ సినిమా చేయగలుగుతున్నాను, కానీ నాకు ఇది చెయ్యాలి అంది. సో అంతకన్నా ఏం చెప్తా సార్. ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ ది ఆన్సర్. From my point of view, this is the answer. And it's a great compliment to you as a director. To the script, I think, sir. To the script, rather. And of course, na meeda kuda namakam pettindi, and I'm very grateful for that. So, yeah.